ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ పరిశుద్ధత నుంచి తొలగిపోవాలి. పవిత్రమైన దేవుని సన్నిధి వారు అనుభవిస్తున్నారు. అది వాళ్ళకి దూరం అవ్వాలంటే వాళ్ళలో పరిశుద్ధత లేకుండా పోవాలి. ఆలోచించి ఒక ఐడియా చెప్తాడు. మీ దేశపు అందమైన స్త్రీలు ఉంటారు చూశారు, వాళ్ళని అర్ధనగ్నంగా తయారు చేసి ఇజ్రాయేలీయుల సేనలోనికి వదలండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఇజ్రాయేలీయుల సేనల మధ్యలోనికి అందమైన స్త్రీలు వెళ్ళారో, వీరిని చూసి మోహించి వారితో పాపము చేసినందువలన అక్కడ ఇజ్రాయేలీయుల యొక్క సమూహము పాపకూపంగా మారిపోయింది. ఎప్పుడైతే పాపకూపంగా మారిపోయిందో, ఆ పాపిష్టి సమాజపు మధ్యలో దేవుడు ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క మహిమ ఇజ్రాయేలీయుల మధ్యలో నుంచి తొలగిపోయినప్పుడు ఇజ్రాయేలీయులు అందరూ శక్తిహీనులైపోయారు, మహిమ లేని వారిగా మిగిలిపోయారు. అప్పుడు బాలాకు రాజు వారితో యుద్ధం చేసి వారిని ఓటానికి గురి చేశాడు. దేవుని పిల్లలమైన మనము మన జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము బలవంతులుగా ఎప్పటి వరకు ఉండగలుగుతాము అంటే మనలో దేవుడు ఉన్నంత వరకు, దేవుని యొక్క మహిమ మనలో ఉన్నంత వరకు నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది. నువ్వు ప్రకటించిందల్లా దేవుడు రూఢిపరుస్తాడు. దేవుని యొక్క మహిమ నీలో నుంచి తొలగిపోతే నువ్వెంత చెప్పినా అవదు. ఇందాక ఫేస్బుక్లో అనుకుంటాను నేను ఒక చిన్న వీడియో చూశాను. ఓ పాస్టర్ గారు అంటాడు, చాలామంది పడిపోతారు. తర్వాత మరలా ఇంకొక వ్యక్తి దగ్గరికి వస్తాడు, అంటాడు, అటు పడిపోడు. చాలా ట్రై చేస్తాడు, పడిపోడు. చాలా ట్రై చేస్తాడు, పడిపోడు. కారణం ఏమిటంటే మహిమ ఉన్నప్పుడు వేరు, మహిమ లేనప్పుడు వేరు. దేవుని యొక్క పిల్లలుగా మనం అర్థం చేసుకోవాలి. సంసోను మీద దేవుని యొక్క ప్రభావం ఉన్నప్పుడు సంసోను చాలా కార్యాలు చేశాడు. సంసోనులో నుంచి దేవుని యొక్క ప్రభావం తొలగిపోయిన తర్వాత సంసోను మునుపట్లాగే దేవుని యొక్క ప్రభావం తనలో ఉందనుకొని ఫిలిష్తీయులు అంతమొందించేద్దామని ప్రయత్నం చేశాడు. దేవుని యొక్క బలము తనలోంచి తొలగిపోవటం వల్ల, దేవుని యొక్క ప్రభావం తనలోంచి వెళ్ళిపోయిందనే సమాచారం అతనికి తెలియకపోవటం వల్ల, మునుపటి బలం నాకు ఉందనుకొని విరజిమ్మాలని ప్రయత్నం చేశాడు. కానీ ఏమైందో తెలుసా? శక్తిహీనుడు అయిపోయాడు. ఫిలిష్తీయులు కట్టిన తాళ్ళు తెంచలేకపోయాడు. ఫిలిష్తీయులు సమీపించి వాని గుడ్లు పీకేశారు. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రభావం ఉన్నంత వరకే నీ తాలూకా వెలుగు. దేవుని యొక్క ప్రభావం నీలోంచి తొలగిపోతే ఈ సీనియారిటీ అంతా చచ్చిపోయినట్టే. ఇన్ని సంవత్సరాల భక్తి, ఇన్ని సంవత్సరాల అనుభవం, ఇన్ని సంవత్సరాల ఆత్మావేశం, ఇన్ని సంవత్సరాల ఆత్మాభిషేకం, ఎన్ని సంవత్సరాల క్రైస్తవ కీర్తి ప్రతిష్టతలు అన్నీ మంటగెలిసిపోతాయి. దుష్టుడు ప్రవేశించడానికి అన్ని వైపులా నిలిచి వాడు ఎప్పుడు 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 నీలో ప్రవేశించడానికి వీలవుతుందా అని వాడు కనిపెడుతూ ఉంటాడు. చిన్న జూదం నీలో నుంచి దేవుడు బయటికి పోవడానికి కారణమైతే, చిన్న ఆకర్షణ నీలో నుంచి దేవుడు బయటికి పోవడానికి కారణమైతే, చిన్నిపాటి వ్యామోహం దేవుడు నీలోంచి బయటికి పోవడానికి కారణమైతే, ఇన్ని సంవత్సరాల భక్తి యొక్క పునాది కోట కుప్పకూలిపోయినట్లు కాదా? ఎవడు కూల్చలేని ప్రాకారములు నీవు నిర్మించుకోవాలి. బలమైన కోటగా నీవు ఉండాలి. నీ కోటను నీ చేతే కూల్చే విధంగా దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు యాసావు కొరకు, యాసావుగా యోసేపు కొరకు. యోసేపు ఒక్కడు ఇశ్రాయేలీయులకు జీవనాధారం అనుకున్నాడు. ఇశ్రాయేలీయుల తరాలు వారు ఆకలితో అలమటించి చనిపోకుండా వారికి ప్రాణాధారంగా మార్చి యోసేపును దేవుడు వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ప్రపంచ దేశాల్లో అత్యధికమైనటువంటి సంపన్న దేశం ఐగుప్తు దేశం. ఇశ్రాయేలీయులు కరువుతో రాబోయే ఉపద్రవంలో నాశనం అయిపోకుండా వాళ్ళని అక్కడికి నడిపిద్దామని ముందుగా యోసేపును ఆ చోటికి పంపించాడు. యోసేపులో ప్రభావం ఉంది, దేవుని యొక్క మహిమ ఉంది, దేవుని యొక్క అభిషేకం ఉంది. దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన యోసేపు దేవుని యొక్క కృప వలన ఐగుప్తు దేశంలో ప్రధానుడైపోయాడు. ప్రధానుడిగా ఐగుప్తు దేశంలో చక్కటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి యోసేపు ఐగుప్తు దేశపు రాజు యొక్క కంటిలో పడ్డాడు, రాణి యొక్క కంటిలో పడ్డాడు. ఈ ఆధిక్యత పాడు చేయడానికి, ఈ విలువలు అతనిలో నుంచి తొలగిపోవడానికి దుష్టుడు ఆమెను లేవనెత్తాడు. పాపం కొరకు పరుగులు తీస్తూ, పాపాన్ని ప్రేరేపిస్తూ, పాపానికి బానిసైపోవాలని శత విధాల ప్రయత్నం చేస్తే పైవస్త్రమైన వదులుకున్నాడు. కానీ ఆమె ప్రలోభానికి గురి కాకుండా తన వ్యక్తిత్వాన్ని, తాను కలిగిన పరిశుద్ధతను విడివకుండా పారిపోయాడు, తప్పించుకున్నాడు. ఎన్నో నిందలు వచ్చినాయి, చెరసాల్లో వేయబడ్డాడు. అవి ఎంతో కాలం నిలవలేదు. ఎలాటండి, కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాడు. మునుపటి స్థితిని మరలా రాజే యోసేపుకు అనుగ్రహించాడు. క్రైస్తవుడు అంటే అలా ఉండాలి. మనం కోడిని నమ్మి పందెం వదులుతాం. అది మనల్ని మోసం చేస్తే దాని మీద పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోతాం. మన ప్రభు కూడా నిన్ను నమ్మి నీకు ఆయన పని బాధ్యతను అప్పగించాడు. నువ్వేమైనా తేడా చేస్తే ఆయన నమ్మకం పాడైపోతుంది. నువ్వు ఏ కోడి మీద అయితే 1000-10,000 కాసావో అది మోసం చేస్తే దాని మీద నీకు ప్రేమ కలుగుతుందా, మరొక ఛాన్స్ ఇద్దామని జాలి కలుగుతుందా? కలగదు కదా. మన దేవుడు మన మీద పెట్టుకున్న ఆశ కూడా అలాంటిదే. నువ్వు గెలవాలి. నువ్వైతే నీ సాధించుకురాగలుగుతావు. నువ్వైతే నీ సమాజాన్ని మార్చగలుగుతావు. ఈ సమాజంలో అవినీతి పొంగి ప్రవహిస్తూ ఉంది. విచ్చలవిడిగా పాపం ఈ సమాజంలో కనబడుతుంది. దీన్ని నిలువరించడానికి నువ్వైతేనే సరిపోతావని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ప్రయత్నం ఎలా ఉంది, నీ మీద దేవుడు పెట్టుకున్న నమ్మిక ఎలా ఉంది? నీరు కారిపోయిందా? నీరు కారిపోయిందా? క్షమించటకు సిద్ధం. దుష్టుడు ఒక వచనం నీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు క్షమిస్తూ ఉంటాడు. ఆయన దయగలిగినోడు. క్షమిస్తాడని ఆ మొగుడికి ఆ మొగుడికి తిరుగుతున్న ఇల్లాలను ఏమంటారు? ఆయన క్షమిస్తున్నాడు. ఆయన మంచోడే. ఆయన క్షమించటం వల్ల ఆయన ఇంకా హీరో అయిపోతాడు. మంచిదే. కానీ ఈమెమవుతుంది చెప్పండి? ఈమెమవుతుంది? ఈమె విలువలు సమాజంలో ఎలా ఉంటాయి? దేవుడు క్షమిస్తాడని ఇంకొక తప్పు చేయవు, దేవుడు క్షమిస్తాడని ఇంకొక తప్పు చేయి, దేవుడు క్షమిస్తాడని ఇంకొక తప్పు చేయి. అలా దేవుడు క్షమించేవాడు కదా, ఇంకేం పర్లేదు అనుకొని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఉంటే ఒకవేళ ఎవరు నిన్నేం అనకపోవచ్చు నీకున్నటువంటి పలుకుబడిని బట్టి. కానీ నీకు సమాజం పెట్టే పేరేమిటి? అపనమ్మకస్తుడు కాదు. జాగ్రత్త. దేవుడు నిన్ను హీరో చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తే దుష్టుడు నిన్నెప్పుడు రోడ్డు మీద నిలబెట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఓ పాస్టర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిన్న ఒక మీటింగ్లో, మా ఇంటి వారిలో ఎవ్వరికీ లేని ఆధిక్యత మా బిడ్డలకి దేవుడు ఇచ్చాడని. ఏమిచ్చాడు అంటే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయి టీచర్ అయింది, మా వంశంలోనే ఎవరికీ ఉద్యోగాలు లేవు. ఈ విధంగా దేవుడు మా ఆధిక్యతను, మా విలువలను పెంచినందుకు ఈ కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాము అన్నాడు.
తర్వాత నన్ను మాట్లాడమన్నారు. మాట్లాడినప్పుడు నాకు చాలా బాధతో చాలా బాధతో మాట్లాడాను. ఏం మాట్లాడాను తెలుసా? ఈ విలువలు ఈ ఉద్యోగంతో నీ గడప తొక్కలేదు. ఒకనాడు దేవాలయంలో ప్రవేశించడానికే వీలు కాని పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవాలయంలో ఉండి ఆశీర్వదించే స్థానంలోనికి తీసుకొని వచ్చినప్పుడే నీ విలువ పెరిగింది. అర్థమైందా? దళితులు దేవాలయంలో ప్రవేశించడానికి వీలు కాని రోజులు, అటువంటి పరిస్థితుల్లో నుంచి నీవు దేవాలయంలో యాజకుడిగా దేవుడు నిన్ను చేసి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించేటట్లు దేవుడు చేశాడు. నీ విలువను ఎప్పుడో దేవుడు మార్చాడు. దేవుడు చాలాసార్లు మనల్ని హెచ్చించి ఘనపరిచి మన స్థాయిని పెంచింది మనం మర్చిపోతాం. కష్టకాలంలో శ్రమలు ఎదురైనప్పుడు, తిండి కరువైనప్పుడు, పూట గడవదు అనుకున్నప్పుడు, ఇక అప్పుల నుంచి నేను ఎప్పుడు తేరుకుంటానని అనినప్పుడు వాటన్నిటిలో నుంచి బయటికి తీసుకొచ్చి అనేకులకు అప్పిచ్చేటట్లు చేసిన పరిస్థితి మర్చిపోయి ఈ 10 పరక 1000 పయ్య కోసం ఈ జూదం ఆడడానికి నువ్వు పరిగెత్తుతున్నావు అంటే, ఒకవేళ ఈ మార్గం గుండా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటే నిన్ను ప్రపంచ జూదగాడిగా దేవుడు చేసేస్తాడు కదా. ఈ పద్ధతి ఒకవేళ బాగుంది అని అనుకుంటే, ఒకవేళ దేవుడు ఆశీర్వదించడానికి నువ్వు ఎన్నుకున్న మార్గం బాగుందని నిన్ను దేవుడు బ్లెస్ చేశాడు అనుకోండి, నువ్వేమవుతావు అప్పుడు చెప్పండిరా? సొలొమోనుతో దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, నీకు ఇచ్చిన జ్ఞానం ఎటువంటిదంటే ఇంతవరకు పుట్టిన వారిలో కానీ పుట్టబోయే వారిలో కానీ లేని అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తే అలా చేస్తాడు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నేను చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి చేపలు పడ్డానికి వెళ్ళాను. స్కూల్ ఎగ్గొట్టి కాదు, చర్చ్ ఎగ్గొట్టి, ఆదివారం చర్చ్ ఎగ్గొట్టి గాలప్రభ ఎర్రల డబ్బా పట్టుకొని వెళ్ళాను. నాకు ఒక నమ్మకం, నేను మంచి భక్తుడిని, నేను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను గంప నిండా చేపలు పట్టుకొని వస్తాను. అది నుయ్య పెద్ద నుయ్య కొండవారిని ఉంది, చెరువుకు ఆనుకొని ఉంది. ఆ నుయ్యలో చేపలు పెద్ద పెద్దవి కనబడతాయి. అన్నీ మార్పులే, కొర్రమేన్లు మార్పులే, చిన్న చిన్న పిత్తన పరుగులు ఉండవు. ఆ నుయ్య యజమానుడు నాకు తెలుసు. ఒకవేళ ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా తుప్పచాటుని కూర్చొని ఒక ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను చేపలు పడ్డానికి వచ్చాను, జాలర్లు కుడివైపుని వల అంటే వల పిగిలేటన్ని చేపలు ఇచ్చింది దేవుడు, మరి ఈరోజు నీ సేవకుడిని నేను వచ్చాను అంటే డబ్బాలో ఎర్రలన్నీ అయిపోయినాయి కానీ ఒక్కటి కూడా నాకు దొరకలా. ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ప్రతి రివకి ప్రార్థనే. మా ఆవిడ చూస్తుంది, మా ఆయన వెళ్ళాడు చేపలు తెచ్చేస్తాడు మసాలా నూరుకొని. చేపలు కాదు కదా, చేప కంపు కాకుండా ఇంకేమీ తేలేదు ఇంటికి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే ఆ ఎర్రలన్నిటికీ నేను ఫుడ్ ఇట్టేసి వచ్చాను. నేను అంతే, ఆ చేపలన్నిటికీ నేను భోజనం పెట్టి వచ్చాను తప్ప నాకు ఒక్కటి దొరకలేదు. ఈ చాలా తెలివైన చేప ఇది, మన సమయాలది. మనం ఎన్నుకున్న ఆలోచనలు కొన్ని ఉంటాయి చూశారు, దానిని ప్రతిదాన్ని దేవుడు ఆమె నన్ను ఆశీర్వదించాడు. మనం చేసే ప్రతి ప్రయత్నము మనకు ఆశీర్వాదం కాదు. చాలాసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది చూసే ఆ చూపులన్నీ చూసి. ఆదివారం మా నాన్న ఎందుకో కానీ పంపించాడు చిన్నోడిని.
వడ్డాది వెళ్ళి సామాన్లు తీసుకురా అని 50 రూపాయలు ఇచ్చాడు. సామాన్లు అంత డబ్బులు అవ్వదు, చూసుకొని రమ్మన్నాడు. నాతో పాటు మా చిన్నాన్నగారు అబ్బాయి ఇద్దరం కలిసి కొత్త సైకిల్ అని బయలుదేరి వెళ్ళాం. 9 కిలోమీటర్లు సంతలో సామాన్లు కొనుక్కొని రావాలి. ఆ సంత ఎంట్రన్స్లోనే ఒకడు తువ్వాలు పరిచేసి 3 ముక్కలు వేసాడు. 3 ముక్కలు ఇలా తిప్పుతున్నాడు, అలా తిప్పుతున్నాడు, ఇక బొమ్మ చూపెడుతున్నాడు. ఇలాగా ఆ బొమ్మలు లేని చూపెడుతున్నాడు. సరిగ్గా నేను గమనిస్తున్నాను. కళ్ళు ఎట్టు దృష్టి మళ్లించకుండా గమనిస్తున్నాను. చాలా ముక్కలు తిప్పుతున్నాడు, అలా తిప్పుతున్నాడు. 2-3 ఆటలు ఆడే వరకు నేను ఇంకా అసలు కాయలేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళు కాస్తున్నారు, నాకు అనిపిస్తూ ఉంది ఈ డబ్బులు పోతాయంటే పోతున్నాయి. మొక్క ఎక్కడ ఉంది, వీళ్ళు ఎక్కడ వేసారు, ఇటు ఎర్రిబాగులలో ఇక్కడ వేసుంటే బాగుండునంటే అక్కడ వేసుంటే ఖచ్చితంగా గెలిచుండేవాళ్ళు. మొత్తం ఆ గేదెలు కొందామన్నోళ్ళు, ఆవులు కొందామన్నోళ్ళు, గొర్రెలు కొందామన్నోళ్ళు డబ్బులన్నీ ఈడు లాగేస్తున్నాడు. ఆట తీరి నాకు బాగా తెలిసిపోయింది. ఇప్పుడు నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు వేసాను, అంతే 20 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు నా దగ్గర 60 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తున్నాను. నా చేతి వాటం బాగుందని అందరూ నా వైపు చూస్తున్నారు. 150 రూపాయలు వచ్చినాయి, 300 వచ్చినాయి, 500 వచ్చినాయి. నేను పెద్ద ఆటగాడిని అయిపోతున్నాను, హీరోని అయిపోతున్నాను. ఇక కన్ను ఆర్పకుండా నా దృష్టి అంతా దాని మీద ఉంది. కేసేసాను మొత్తం ఉన్న కాడికండి 550 రూపాయలను. ఆ మొక్క తిరగలేదు. ఉన్నది పోయింది, వచ్చింది పోయింది. ఇక ఇంటికి వెళ్ళాలి, ఏం చేయాలి? మాకు అప్పుడు వాయింపులు చాలా గట్టిగా ఉంటాయి, మామూలుగా ఉండవు. కర్ర తీస్తే ఇరిగిపోయి దడికర్ర కూడా తీసి మొత్తం దాన్ని పిశానం చేసేసే వరకు మా బాబు వదిలేవాడు కాదు. మంగళ షాప్ దగ్గరికి వెళ్ళాను, అడు పారేసిన బ్లేడ్ ఒకటి తీసుకున్నాను. కొత్త ప్యాంటు నేనే మీద కోసేశాను. దొంగోడు జేబు కొట్టేశాడు అని చెప్పడానికి. ప్యాంటు పోయింది, 50 పోయింది, డబ్బులు పోయినాయి. అయినా కానీ జనాలు ఉన్న దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావురా అని శుభ్రంగా చెదగొట్టేస్తుంటే ఈలాగా మీ వాడు భలే డబ్బులు కాశాడు అని వాడు చెప్పాడు. సంతలో ఉన్నాడు. డబ్బులు పోయినప్పుడు ఆడు లేడు, డబ్బులు వచ్చినప్పుడు ఆడు ఉన్నాడు. నరకోస తగిలేసింది. ఆడొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి మా బాబుతో చెప్పాడు. అయిపోయింది, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. చిన్నప్పుడు అనవసరంగా చాలా తినివ్వండి నేను ఎలాంటివన్నీ పాఠాలు. మన మీద నమ్మకం పెట్టుకుంటాడు కదా దేవుడు. వీడినెప్పుడు నమ్మకూడదు అనుకునే ఆలోచనకి రానియకూడదు మనం. ఇజ్రాయేలీలలో ఎదుగుదల లేకుండా చేయాలని, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పాడు చేసి వాళ్ళ మీదకి శాపాన్ని తీసుకురావడానికి దుష్టుడు ఎప్పుడు వేరొక చోట నుంచి ప్రయత్నం చేయడు, మనలో నుంచే. మన నోటి మాట ఆవేశంతో ఏదైనా పలికితే ఖచ్చితంగా అది ఆచరణలోనికి వచ్చేస్తుంది. మన పిల్లల జీవితాలు ఫెయిల్ అయిపోవడానికి మన తొందరపాటుతో పలికిన మాటలేనేమో, మన వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడానికి మనం తొందరపడి మాట్లాడిన మాటలేనేమో, నష్టం వెంబడి నష్టాన్ని మన కళ్ళతో చుట్టానికి కారణం ఒకవేళ మనం తొందరపాటుతో మాట్లాడిన మాటలేనేమో. ఈ చెయ్యి దేవుని యొక్క మహిమ చేత తాకిన తరువాత ఇది ప్రభావంతో నిండిన చెయ్యి. ఇది బాగు చేయడానికే తప్ప పాడు చేయడానికి కాదు. దుష్టుడు నీ తలరాతను మార్చడానికి. అర్థమవుతుందండి? నీ పట్ల దేవునికున్న ప్రణాళికలు పూర్తిగా నిర్వీర్యం చేయడానికి, నిన్ను నడి రోడ్డు మీద ఒక శాపగ్రస్తుడిగా నిలబెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడిని గెలిపించడానిక మనం భక్తులుగా మారింది. ప్రభువు
వానిని నీ పాదాల కింద అణిచిపెట్టి తొక్కడానికని దేవుడు ఆలోచన కలిగి ఉంటే, వాని కబంధ హస్తాల్లో చిక్కుకొని నలిగిపోవడానికి నిన్ను నీవు అప్పగించుకునే దుస్థితిలోనికి రాకూడదు. జాగ్రత్త, జాగ్రత్త. ఈ కీర్తనలో మనం అదే చూస్తాం. 20 వచనం మనం చదివితే, నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి దేవుని వల్ల కలిగే ప్రతీకారం ఇదే. వాటం, 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 అపజయం, 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 నిరాశ, నిరాశ, నిరాశ. ఇవన్నీ అక్కడ వరకు మనం చదువుకున్న మాటలన్నీ మనం చదువుకున్నాము. తప్పిదాన్ని గ్రహించి పశ్చాత్తాపముతో నేను అలా ఉండకూడదని 21వ చరణం నుంచి అతను పలికిన మాటలు మనం చూస్తాం. యెహోవా, ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయండి. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపించు. నేను దీన దరిద్రుడను, నా హృదయం నాలో గొచ్చబడుచున్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించిపోవచ్చు ఉన్నాను. మిడతలను పారద్రోలినట్టు నన్ను పారద్రోలెదురు. ఉపవాసము చేత నా శరీరం పుష్టి తగ్గి వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదని, యెహోవావైన నీవే దీనిని చేసితివని వారికి తెలియనట్లు నాకు సహాయం చెయ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా ఒక నష్టం, ఒక ఇబ్బంది నా జీవితంలో ఎదురైనప్పుడు, నేను చేసిన తప్పుదాన్ని బట్టి నా జీవితంలో ఆ నష్టం వచ్చినప్పుడు వాళ్ళందరూ చూసి నవ్వుతారు. వీడు మనలాగే మన డబ్బులు పోయినాయి అంటే పర్లేదు, అటు దేవుని బిడ్డ ఆ డబ్బులు పోయినాయి అంటే తలల్లో ఊచుదరట. వీళ్ళు కూడా ఏమీ లేదు. భక్తుడే మారు మనసు వచ్చిన తర్వాత అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడే నన్ను వాటానికి అప్పగించాడు, దేవుడు నన్ను శిక్షణ నా జీవితంలో ఈ ఘట్టము ద్వారా దేవుడు నాకు నేర్పిస్తున్నాడని వాళ్ళకు తెలియాలి. కాబట్టి నన్ను శిక్షించిన, దండించిన, మరలా నీవు లేవనెత్తి ఇది దేవుడు నేర్పించిన ప్రక్రియ అని అనేకులలో నేను చాటి చెప్పగలగాలి. నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టలేదని వాళ్ళు గ్రహించాలి. ఆ విధంగా నా పట్ల కృప చూపించమని అభ్యర్థించటం మొదలుపెట్టాడు ఆ కీర్తనలో. దేవునికే మహిమ కలుగునుగాక. 28 చదివితే, వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదు, వారు లేచి అవమానం పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ స్థితిలో వారు నన్ను శపించుచున్నారు. వారి శాపనార్థాలు నాకు తగలకుండా నువ్వు నన్ను దీవించు. మరి ఇందాక నువ్వేం చేసావు? 21 వచ్చిన ఇందాక నువ్వేం చేసావు? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. వారి రక్షణ కొరకు ప్రార్థించవలసి ఉండగా, వారు మారుమనసు పొందాలి, దేవుని సంకల్పంలో వారు సజీవులుగా ఉండాలి అని ఆశించకుండా వారి యొక్క నాశనాన్ని కోరుకున్నావు కదా. ఇప్పుడు వారు నీ నాశనాన్ని కోరుకుంటున్నారు. అర్థమైందా? కాబట్టి తొందరపడి అనాలోచనగా ఎవరిని శపించడానికి ప్రయత్నం చేయకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే, వారి మీద ప్రేమ ఉంటే వారి కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. వారు శపించుచున్నారు, నువ్వు దీవించకపోతే నాకు సమస్యే. వారు శపించుచున్నారు, నువ్వు దీవించకపోతే నాకు సమస్య. చాలాసార్లు చేతులారా చేసుకున్న నష్టం, దాన్ని ప్రజలు ఏమనడానికి అలవాటు చేసుకున్నారంటే వాడు తలరాత అంటారు. నిన్న ఒక వీడియో చూశాను, చిన్నది క్లిప్పింగ్, చాలా బాధేసింది. ఒక ఆయన ఒక అమ్మాయి ముందు మైక్ పెడతాడు, మనుషులు తలరాతలు దేవుడు రాస్తాడట, నిజమేనా, నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. చూసారు ఎవరైనా? నేను పెట్టినట్టున్నాను. దేవుడు రాస్తాడంటే నేను నమ్మను అనింది ఆ అమ్మాయి. అదేలాగా అంటాడు. దేవుడు తలరాత రాస్తే ఈరోజు 2 సంవత్సరాలు చంటి బిడ్డను రేప్ చేసి చంపారు, అది దేవుడే రాసి ఉండాలి కదా. దేవుడు అంత నికృష్టంగా తలరాతలు రాస్తాడా అని చెప్పి ఆమె చెప్పిన మాటకి నాకు చాలా బాధేసింది. జవాబు దొరకలేని ప్రశ్నగా అనిపించింది. అప్పుడు నేను మహామేధావులైన 4 పాస్టర్ గారికి పంపించాను. ఈ దేవుని యొక్క తలరాతలను గురించి ఈ సంభాషణ, ఈ వీడియో క్లిప్పింగ్ని బట్టి మీ అభిప్రాయం ఏమిటని. 4లో నాకు వచ్చిన సమాచారం, ఓ పాస్టర్ గారు చెప్పిన సమాచారం ఏంటంటే, తలరాతలు దేవుడు రాయడు. తలరాతలు ఎవరు రాస్తారటండి? చుట్టూ ఉన్న సమాజం రాస్తారట, స్నేహితులు రాస్తారట, రక్త సంబంధికులు రాస్తారట, కుటుంబం రాస్తుందట. ఇంతవరకు మనం ధ్యానిస్తున్నది కూడా అదే. నువ్వు ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారు. అయితే మరి దేవుడు ఏం చేస్తారంటే తలరాతలు మారుస్తాడని చెప్పారు పాస్టర్ గారు. మీకు అర్థమైందా? తలరాతలు మారుస్తాడు. ఈ శాపం ఎవరి మీద అయితే నిలిచి ఉందో, ఆ నిలిచి ఉన్న శాపము వారి జీవితంలో వారిని అణిచివేయకుండా నువ్వు మరలా దేవుని యొక్క మహిమతో నింపబడి నువ్వు విడుదల ప్రకటిస్తే వారు విడిపించబడతారు. ఆ శాపం నుంచి వాళ్ళు బయటపడతారు. మనం ఆరాధించే దేవుని దగ్గరికి నువ్వు శాపంతో వస్తే ఆ శాపగ్రస్తమైన యావత్తు నీలో నుంచి తీసేసి నిన్ను ఆశీర్వదించబడిన వ్యక్తిగా చేస్తాడు. మన జీవితంలో ఉన్న శాపాన్ని తొలగించడానికి శాపమైన క్రీస్తు భూమి మీదకి వచ్చి అనుభవించవలసిన శాపానికి బదులు ఆశీర్వాదం నువ్వు అనుభవించేటట్లు చేశాడు. దేవుడు ఏం చేస్తాడటండి? తలరాతలు మారుస్తాడు. ఎవరి మీద అయినా ఇప్పటికే అనేకుల దోషం మా ఇంట్లో ఉంది. ఈ దోషం పోవాలంటే ఏం చేయాలంటే ఒక ముఖానికి తోముకునే మట్ట ఉంటుంది, కలబంద మట్ట. అది ఏలాడితే ఇది ఉన్నంతసేపు దోషం రాదు. నల్ల జీడిపిక్కలు దోషాన్ని తీసేయలేవు. 3 నిమ్మకాయలు దోషాన్ని తీసేయలేవు. ఎండు మిరపకాయలు దోషాన్ని తీసేయలేవు. దోషం నుండి విమోచించడానికి ఈరోజు నిన్న మళ్ళా చదివాను. ఈరోజు అంటే చాలా భయంకరమైనటువంటి దినం అంట, ఆదివారం. అది కూడా చాలామందికి పెట్టాను. క్షుద్ర దేవతలు, తర్వాత ఏమో మాంత్రిక శక్తులకి నిలయం అట ఈరోజు. బాగా ఈరోజు అటు తలంచుకొని పెడితే గురి తగలకుండా తగిలేస్తాడు, గురి తప్పకుండా తగిలేస్తాడు. దానికి ఆడేదో చెప్పాడు ప్రత్యామ్నాయం. నేను చెప్తున్నా, అటువంటి వాటిలన్నిటి నుంచి నువ్వు బయటపడడానికి నీ హృదయం, ఖాళీగా ఉన్న హృదయంలోని క్రీస్తుని నింపుకుంటే క్రీస్తుని దాటి నీలోనికి రాగలిగిన శక్తి, మంత్రం ఏది భూమి మీద లేదు. ఉందా? లేదు. అందువల్ల క్రీస్తును మనలో నింపుకోవాలి. పాస్టర్ గారు మంచి మాట చెప్పారు. క్రీస్తు మనలో ఉంటే అపజయం లేదన్నారు. ఈరోజు క్రీస్తుని నింపుకొని పందానికి వెళ్తాను, కొట్టేస్తాను, చెయ్యి బాగా తిరుగుతుంది అంటే వెంటనే పోతాడా ఆయన మనల్ని వదిలేసి? ఈ పందాల సీజన్లో ఈ వాక్యాలే వచ్చేటట్టున్నాయి నాకు.
ఆయన మహిమ మనలో నుంచి తొలగిపోకూడదు. ఆయన ప్రభావం మనలో నిలిచిపోవాలి. ఆయన మహిమ మనలను నడిపించాలి. ఆయన మహిమ మనలను ఉన్నతమైన శిఖరం మీదకి ఎక్కించాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, దావీదు ఒక ప్రార్థన చేశాడు మారు మనసు పొందిన తర్వాత, దేవా నీ ఆత్మ నాలో నుంచి తీసివేయవద్దు అని. 51వ కీర్తనలో ఆయన మాట కూడా విన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఆయనలో తిరిగి వచ్చినప్పుడు ఆయన బలసూరుడైపోయాడు. ఏమీ లేనిది ఒక దావీదు, గొప్ప ఆయుధపు శక్తి కలిగినటువంటి గొల్యాతును చిన్నిపాటి రాయితో సెకండ్ ఆప్షన్ లేకుండా కొట్టి చంపాడు. చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడైన మన పక్షంగా, యెహోవా మన పక్షంగా ఉండగా సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు యాపాటివాడు. అటువంటి దైవికమైన శక్తితో నిరంతరం నింపబడి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క మహిమను మనం మోసుకుంటూ, ఆ మహిమలో మనం ప్రకాశిస్తూ, ఆ మహిమను ఇతరులకు చూపించే విధంగా మనల్ని మనం మలుచుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక.